రాష్ట్రంలోని రైతన్నలలో ఒక భరోసా నింపడానికి రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయదారులందరూ కూడా ఒకవైపు రుణమాఫీ కాక మరొక వైపు రైతు బంధు రాక ఇంకోవైపు అస్తవ్యస్తమైన కరెంటు సరఫరాతో ఆగమై బోరింగ్లు ఎండిపోయి బోర్వెల్లు ఎండిపోయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులను కనీసం నిర్వహించే సత్తా లేని గోదావరి కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకునే సత్తా లేని సమర్థత లేని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు ఏవైతే ఎండిపోతా ఉన్నాయో ఆ రైతులకు సంఘీభావంగా వారి యొక్క అవస్థను వారి యొక్క పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి దున్నపోతూ వ్యవహారం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడానికే ఎండిపోయిన వరి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికే బీఆర్ఎస్ శాసనసభా పక్షం మొత్తం కూడా రాష్ట్ర రైతాంగం తరఫున ఈ వినూత్నమైన నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవాళ వాస్తవం ఏంటి అంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈరోజు కాదు, దాదాపు 9 నెలల నుంచి 11 నెలల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. రాష్ట్రంలో సమృద్ధిగా వానలు పోయిన వానాకాలం పడ్డాయి. అటు గోదావరి పరివాహక ప్రాంతంలో కానీ ఇటు కృష్ణలో కానీ వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. ప్రాజెక్టులన్నిట్లో కూడా నీళ్లు ఉండే. కానీ లేనిదల్లా ఏంటంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు రాష్ట్రాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సోయి లేదు, రైతుల మీద ప్రేమ లేదు, పట్టింపు లేకపోవడం వల్ల ఈరోజు వ్యవసాయదారులు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సంక్షోభంలోకి పోయే పరిస్థితి వచ్చింది. 480 మంది పైచిల్కు రైతులు ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మీద కోపంతో గుడ్డి ద్వేషంతో మేడిగడ్డను ఇవాళ రిపేర్ 2-3 నెలల్లో పూర్తి చేసి ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం పడకుండా ఆ కాంట్రాక్టు సంస్థ ముందుకొచ్చినా కేవలం కేసీఆర్ గారి మీద కోపంతో మేడిగడ్డను ఎండబెట్టి అక్కడ ఇసుక వ్యాపారం చేస్తున్నది, ఒక బ్రోకర్ పని చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకవైపు ఇసుక దోడుకుంటూ కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుతూ మరొక వైపు లక్షలాది ఎకరాల్లో ఇవాళ ఒక గోదావరి పరివాహక ప్రాంతం మొత్తంలో పంటలు ఎండుతున్నా చేష్టలుడిగి చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకోవైపు కృష్ణా జలాలలో పోయిన సంవత్సరం శ్రీశైలం కావచ్చు, సాగర్ కావచ్చు, పైన జూరాల కావచ్చు, అన్ని ప్రాజెక్టులు కూడా బ్రహ్మాండంగా వర్షాలతో సమృద్ధిగా నీళ్లుంటే ఆ నీళ్లను వాడుకునే తెలివి కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. పోయిన సంవత్సరం ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 36% పైగా కృష్ణా జలాలు వాడుకొని చెరువులు నింపి భూగర్భ జలాలు ఇంకిపోకుండా చూసి మొత్తం మహబూబ్ నగర్లో కానీ నల్లగొండలో కానీ కింద ఖమ్మం దాకా మరి కృష్ణా పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా పంటలు పండించి టైలెండ్ గ్రామాలకు కూడా టైలెండ్ పంటలకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. అయితే ఈ సంవత్సరం కిందికి నీళ్ళు ఇడిచిపెట్టి చంద్రబాబు గారి మీద ప్రేమతోనో భయంతోనో మరి కిందికి నీళ్లు వదిలి ఇవాళ తెలంగాణ పంటలను ఎండబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు 36% నీళ్లు వాడుకుంటే కేసీఆర్ ప్రభుత్వం కృష్ణలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 22-23% నీళ్లు కూడా వాడలేదు. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ నోరెళ్లబెట్టి చూసే పరిస్థితి. రైతులు తమ పంటలు తమ కళ్ళ ముంగట్నే ఎండిపోతుంటే మేకలు గొర్రెలకు మేతకేసుకునే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది.